అందరికీ ఒక విషయం, ఈ మధ్య యాంకర్లందరూ తిరుమల వెళ్ళటం, తిరుమలని వివాదంగా రహితంగా వివాదాలకి నిలవగా చేస్తున్నారు వాళ్ళందరూ యాంకర్లు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారన్న విషయం మర్చిపోతున్నారు. ఇప్పుడు శివజ్యోతి ప్రసాదం మనం మరి భోజనాలకు వెళ్తే లైన్లో నిలబడటం అది అడుక్కున్నట్ట. అలాగే మనం లైన్లో నిలబడి తిరుపతి వెళ్ళి పవిత్రమైన ప్రసాదాన్ని చక్కగా లైన్లో నిలబడి ప్రేమగా వాళ్ళంతా కష్టపడి ఎంతోమంది ఇచ్చేసి పెడుతున్నారు మనం భోజనం. దాన్ని మనం చేసుకోవాల్సింది తినాల్సింది పోయి దాన్ని భిక్షం ఎత్తే దాంతో పోలిస్తే మరి రోజు నువ్వు పెళ్ళిళ్ళకి వెళ్తున్నావు, పేరెంటాళ్ళకి వెళ్తున్నావు, అక్కడ ప్లేట్ పెట్టుకొని వెళ్తే ఆ రోజు అడుక్కు తింటున్నావు అన్నట్ట. నువ్వు అలా అనద్దు. తిరుపతి దేవస్థానం ఈవో గారికి అలాగే చైర్మన్ గారికి ఒక రిక్వెస్ట్, ఇలాంటి యాంకర్లు అందరినీ రావటం ఒకసారి బ్యాన్ చేస్తే, ఒక్కళ్ళని కనుక రాకుండా చేస్తే ఇంకొకసారి ఇలాంటి రీల్స్ చేయటం కానీ ఇలాంటి వివాదాలకు రావటం కానీ బుద్ధి తెచ్చుకొని ఉంటారు. దయచేసి మీ అందరికీ ఒకే రిక్వెస్ట్, దండం పెట్టి చెప్తున్నాను. ఈ యాంకర్లు అందరూ చాలామంది అలాగే చేస్తున్నారు. అలాగే సీరియల్ నటులు కూడా, అదే సీరియల్ నటించే ఆడవాళ్ళందరూ కూడా అలా చేస్తున్నారు. కాబట్టి మన దేవాలయాలను మనం కాపాడుకుందాం, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. యాంకర్లందరినీ గుళ్ళకి రావటం బ్యాన్ చేయాలన్నది నా విజ్ఞప్తి. చైర్మన్ గారికి అలాగే ఈవో గారికి నా విజ్ఞప్తి అండి. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ, ఈ ఛానల్లో యాంకర్లు కానీ, టీవీ సీరియల్స్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు కింద స్థాయి నుంచి వచ్చారండి. ఈరోజు సీరియల్స్, యాంకరింగ్, సోషల్ మీడియా అయ్యేటప్పటికి వాళ్ళు బాగా డబ్బు సంపాదించేటప్పటికి వాళ్ళు కన్ను మిన్ను కానక ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. దయచేసి తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అలాంటి వాళ్ళు ఎవరైనా కనుక, ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక దయచేసి మీరు వాళ్ళని రానియకుండా ఒకసారి కనుక చేస్తే ఇంకా మిగతా వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకొని ఉంటారన్నది నా విజ్ఞప్తి అండి. తప్పనిసరిగా ఇది చైర్మన్ గారు ఈవో వరకు వెళ్ళేటట్టుగా చూడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.